హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీటెట్ 2024 ఐసీటీ సిలబస్లో భాగంగా సైబర్ న్యాయాలు మరియు రక్షణ ఫ్రీవేర్లను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. సైబర్ న్యాయాలు మరియు రక్షణ ఫ్రీవేర్లు కంప్యూటర్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని విరివిగా ఉపయోగించుకోవడంతో పాటుగా సైబర్ నేరాలు, మోసాలు అధికం కావడం, తద్వారా వాటిని నివారించడానికి సైబర్ న్యాయాలు మరియు రక్షణ ఏర్పరచబడ్డాయి. మనకి కంప్యూటర్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ కంప్యూటర్, ఇంటర్నెట్లని విరివిగా ఉపయోగించుకుంటున్నాం. అయితే వీటితో పాటు మనకి కొత్తగా ఈ సైబర్ నేరాలు, మోసాలు కూడా అధికమయ్యాయి అన్నమాట. ఈ సైబర్ నేరాలని, సైబర్ మోసాలని నివారించడానికి సైబర్ న్యాయాలు మరియు రక్షణ అనేవి ఏర్పరచబడ్డాయి. అవే సైబర్ న్యాయం, సైబర్ రక్షణ. సైబర్ న్యాయం అంటే ఏంటి? ఇంటర్నెట్ వినియోగంలో గల అన్ని న్యాయపరమైన అంశాలనే సైబర్ న్యాయం అంటారు. ఇంటర్నెట్ వినియోగంలో గల అన్ని న్యాయపరమైన అంశాలను సైబర్ న్యాయం అంటారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ మరియు ఇతర నెట్వర్క్లను ఉపయోగించి నిర్వహించే కార్యకలాపానికి సివిల్ మరియు క్రిమినల్ న్యాయాన్ని అన్వయించడాన్ని సైబర్ న్యాయం అంటారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ మరియు ఇతర నెట్వర్క్లను ఉపయోగించి నిర్వహించే కార్యకలాపానికి సివిల్ మరియు క్రిమినల్ న్యాయాన్ని అన్వయించడాన్ని సైబర్ న్యాయం అంటారు. సైబర్ న్యాయంలో అంశాలు ఇంటర్నెట్ యాక్సెస్, ఇంటర్నెట్ యూసేజ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, కాపీరైట్, ఓపెన్ సోర్స్ లైసెన్స్, డేటా ప్రైవసీ, సైబర్ టెర్రరిజం, క్రెడిట్ కార్డ్ క్రైమ్స్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్. ఇవి సైబర్ న్యాయంలోని అంశాలు అన్నమాట. ఇంటర్నెట్ యాక్సెస్, ఇంటర్నెట్ యూసేజ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, కాపీరైట్, ఓపెన్ సోర్స్ లైసెన్స్, డేటా ప్రైవసీ, సైబర్ టెర్రరిజం, క్రెడిట్ కార్డ్ క్రైమ్స్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ మొదలైనవి. నెక్స్ట్ సైబర్ రక్షణ. దాడి చేయడం, చెడగొట్టడం, అనధికారికంగా వినియోగించుకోవడం నుంచి కంప్యూటర్లను మరియు సమాచారాన్ని రక్షించుకునేందుకు రూపొందించిన సాంకేతికతలు, ప్రక్రియలు మరియు ఆచరణల సమూహమే సైబర్ రక్షణ. అంటే ఇక్కడ ఏంటి? సైబర్ రక్షణలో ఏంటి? దాడి చేయడం, చెడగొట్టడం, అనధికారికంగా వినియోగించుకోవడం నుంచి కంప్యూటర్లను మరియు సమాచారాన్ని రక్షించుకునేందుకు రూపొందించిన సాంకేతికతలు, ప్రక్రియలు మరియు ఆచరణల సమూహమే సైబర్ రక్షణ. కంప్యూటర్లు, నెట్వర్క్లు, ప్రోగ్రాంలు మరియు సమాచారాన్ని అనధికారికంగా అందుబాటులోనికి తీసుకోవడం, మార్చడం లేక నాశనం చేయడం నుంచి రక్షించుకోవడానికి ఏర్పడిన విధానాన్నే సైబర్ రక్షణ అంటారు. ఏంటి ఇక్కడ? కంప్యూటర్లు, నెట్వర్క్లు, ప్రోగ్రాంలు మరియు సమాచారాన్ని అనధికారికంగా అందుబాటులోకి తీసుకురావడం, మార్చడం లేదా నాశనం చేయడం నుంచి రక్షించుకోవడానికి ఏర్పడిన విధానాన్నే సైబర్ రక్షణ అంటారు. సైబర్ రక్షణలోని అంశాలు అప్లికేషన్ రక్షణ, ఇన్ఫర్మేషన్ రక్షణ, నెట్వర్క్ రక్షణ, డిజాస్టర్ రికవరీ, ఎండ్ యూజర్ విద్య. ఈ సైబర్ రక్షణలోని అంశాలు అప్లికేషన్ రక్షణ, ఇన్ఫర్మేషన్ రక్షణ, నెట్వర్క్ రక్షణ, డిజాస్టర్ రికవరీ, ఎండ్ యూజర్ విద్య. నెక్స్ట్ సైబర్ రక్షణ గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ డేటాలకు అంతులేని నష్టం జరుగుతుంది. సైబర్ రక్షణ గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ డేటాలకు అంతులేని నష్టం జరుగుతుంది. సైబర్ నేరాలు ఏంటి? వైరస్, హ్యాకింగ్, గ్రంథచౌర్యం, ఏకాంత భగ్నం, చట్ట విరుద్ధమైన డౌన్లోడ్లు లేదా సాఫ్ట్వేర్ దొంగతనం, పైరసీ అనేవి సైబర్ నేరాలు. వైరస్, హ్యాకింగ్, గ్రంథచౌర్యం, ఏకాంత భగ్నం, చట్ట విరుద్ధమైన డౌన్లోడ్లు లేదా సాఫ్ట్వేర్ దొంగతనం, పైరసీ అనేవి సైబర్ నేరాలు. సైబర్ నేరాలు ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వాటికి తగిన సైబర్ రక్షణకు చర్యలు చేపట్టవలసి ఉంటుంది. వాటికి తగిన సైబర్ రక్షణకి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సైబర్ రక్షణ గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ డేటాలకు అంతులేని నష్టం జరుగుతుంది. సైబర్ నేరాలు కొన్ని. వైరస్, ఇది కూడా ఒక సాఫ్ట్వేర్. కంప్యూటర్లోని ప్రోగ్రాంలు, ఫైళ్లను పాడు చేయడానికి కావాలనే వైరస్ని ఏదో ఒక రూపంలో పంపిస్తూ ఉంటారు. ఇది కంప్యూటర్లోని విలువైన సాఫ్ట్వేర్ను, సమాచారాన్ని నాశనం చేస్తుంది. వీటి నుంచి కంప్యూటర్లను రక్షించడానికి ఫైర్ వాల్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు మొదలైనవి కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
వైరస్ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్. కంప్యూటర్లోని ప్రోగ్రాంలను, ఫైళ్ళను పాడు చేయడానికి కావాలనే వైరస్ని ఏదో ఒక రూపంలో పంపిస్తూ ఉంటారు. ఇది కంప్యూటర్లోని విలువైన సాఫ్ట్వేర్ని, సమాచారాన్ని నాశనం చేస్తుంది. వీటి నుంచి కంప్యూటర్లను రక్షించడానికి ఫైర్ వాల్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు మొదలైనవి కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫైర్ వాల్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాకింగ్. ఆన్లైన్ ద్వారా ఇతరుల కంప్యూటర్లోనికి, వ్యక్తిగత సమాచారంలోనికి చొరబడి దానిని దొంగలించి చట్టవిరుద్ధమైన పనులకు వినియోగించుకోవడం జరుగుతుంది. హ్యాకింగ్ నుంచి రక్షణ పొందడానికి కొన్ని సాఫ్ట్వేర్లను కంప్యూటర్లలో ఇన్స్టాల్ చేసుకోవాలి. అనవసర సమాచారం జోలికి వెళ్ళకూడదు. హ్యాకింగ్ అంటే ఏంటి? ఆన్లైన్ ద్వారా ఇతరుల కంప్యూటర్లలోని వ్యక్తిగత సమాచారంలోకి చొరబడి దానిని దొంగలించి చట్టవిరుద్ధమైన పనులకు వినియోగించడం జరుగుతుంది. హ్యాకింగ్ నుంచి రక్షణ పొందడానికి కొన్ని సాఫ్ట్వేర్లను కంప్యూటర్లలో ఇన్స్టాల్ చేసుకోవాలి. అనవసర సమాచారం జోలికి వెళ్ళకూడదు. నెక్స్ట్ గ్రంథ చౌర్యం. ఇంటర్నెట్లో ఉన్న అనేక అంశాలకు చెందిన పుస్తకాలను కొందరు తమవిగా ఉపయోగించుకుంటున్నారు. దీనిని నివారించడానికి www.plagiarism.com వంటి సాఫ్ట్వేర్లు కొన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. గ్రంథ చౌర్యం. ఇంటర్నెట్లో ఉన్న అనేక అంశాలకు చెందిన పుస్తకాలని కొందరు తమవిగా ఉపయోగించుకుంటున్నారు. దీనిని నివారించడానికి www.plagiarism.com వంటి సాఫ్ట్వేర్లు కొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి వైరస్ని నివారించడానికి ఫైర్ వాల్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ గ్రంథ చౌర్యాన్ని నివారించడానికి www.plagiarism.comని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏకాంత భగ్నం. వ్యక్తులు, వృత్తిదారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ వ్యక్తిగత సమాచారాన్ని నేడు కంప్యూటర్లలో ఉంచడం జరుగుతుంది. అలాంటి సమాచారాన్ని చొరబాటుదారులు సేకరించి దుర్వినియోగం చేయడం, లాభం పొందడానికి ప్రయత్నించడం జరుగుతుంది. దీని నివారణ కొరకు AUP ఆథరైజ్డ్ యూజ్ పాలసీ అమలు చేయాలి. వ్యక్తులు, వృత్తిదారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ వ్యక్తిగత సమాచారాన్ని నేడు కంప్యూటర్లలో ఉంచడం జరుగుతుంది. అలాంటి సమాచారాన్ని చొరబాటుదారులు సేకరించి దుర్వినియోగం చేయడం, లాభాన్ని పొందడానికి ప్రయత్నించడం జరుగుతుంది. దీని నివారణ కొరకు AUP ఆథరైజ్డ్ యూజ్ పాలసీని అమలు చేయాలి. నెక్స్ట్ చట్టవిరుద్ధమైన డౌన్లోడ్లు, సాఫ్ట్వేర్ దొంగతనం, పైరసీ. నేడు అనేక కంపెనీల సాఫ్ట్వేర్లు, సినిమాలు తదితర వీడియోలను చట్టవిరుద్ధంగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీన్ని నివారించాలి. చట్టవిరుద్ధమైన డౌన్లోడ్లు, పైరసీలు చేయకూడదు. నెక్స్ట్ ఫ్రీవేర్. ఎలాంటి ఖరీదు లేకుండా ఉచితంగా లభించే సాఫ్ట్వేర్నే ఫ్రీవేర్ అంటారు. ఎలాంటి ఖరీదు లేకుండా అంటే కొనుక్కోకుండా ఉచితంగా వచ్చే సాఫ్ట్వేర్నే ఫ్రీవేర్ అంటారు. దీనినే షేర్వేర్ అని కూడా అంటారు. ఫ్రీవేర్కి మరొక పేరు ఏంటంటే షేర్వేర్. ఫ్రీవేర్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు, కానీ దానిని మార్చడం లేదా ఇతరులకు పంచడం కానీ రూపకర్త అనుమతి లేకుండా చేయకూడదు. ఈ ఫ్రీవేర్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు, కానీ దానిని మార్చడం లేదా ఇతరులకు పంచడం కానీ రూపకర్త అనుమతి లేకుండా చేయకూడదు. ఫ్రీవేర్ అన్ని సమయాలలో అన్ని అవసరాలకి సరిపోదు. అలాంటప్పుడు ఫ్రీవేర్ యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్ని కొనుక్కోవాలి. ఫ్రీవేర్ అన్ని సమయాలలో అన్ని అవసరాలకి సరిపోదు అనమాట. ఈ ఫ్రీవేర్ అంటే ఉచితంగా లభించే సాఫ్ట్వేర్నే ఫ్రీవేర్ అంటాము. ఫ్రీవేర్కి మరొక పేరు షేర్వేర్. ఫ్రీవేర్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు, కానీ దాన్ని మార్చడం లేదా ఇతరులకు పంచడం కానీ రూపకర్త అనుమతి లేకుండా చేయకూడదు. ఫ్రీవేర్ అన్ని సమయాల్లోనూ అన్ని అవసరాలకి సరిపోదు. అలాంటప్పుడు ఫ్రీవేర్ యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్లు కొనుక్కోవాలి. ఫ్రీవేర్ యొక్క ప్రీమియర్ వెర్షన్స్ని అమ్మడం ద్వారా అడ్వర్టైజ్మెంట్ సపోర్ట్ గల ఫ్రీవేర్ల మూలంగా తయారీదారులు లాభం పొందుతారు. స్కైప్, ఎడోబ్, యాక్రోబాట్, రీడర్, టీమ్ వ్యూయర్, సౌండ్ APP, CD బర్నర్, ఫైర్ఫాక్స్, ఫ్లాష్గట్, టోరెంట్, ఫార్మాట్ ఫ్యాక్టరీ, వినాంప్, అవాస్ట్, AVG, ఒపేరా మొదలైనవి ఉచితంగా లభిస్తాయి. కొన్ని అడ్వాన్స్డ్ వెర్షన్స్ BB ఎడిట్, XNView-లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. BB ఎడిట్, XNView-లను కొనుగోలు చేయవలసి ఉంటుంది.